హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ లోడెడ్ ఛానల్. ప్రస్తుతం అనేక గాసిప్స్, అదేవిధంగా అనేక బ్రేకింగ్ న్యూస్ అన్నీ కూడా మనం మన ఛానల్లో డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక ఫిలిం గురించి డిస్కస్ చేద్దాం. ఈ మధ్య కాలంలోనే రిలీజ్ అయ్యి ఎన్నో ప్రబంధనాలు, ఎన్నో బ్రేక్స్ను త్రూ వెళ్ళి అనేక కోట్ల రూపాయల కలెక్షన్లు కొల్లగొడుతుందనుకున్న దేవరా మూవీ గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకు కోట్ల రూపాయలు కొల్లగొడుతుంది అనుకుంటున్నారు అంటే, గతంలో అనేక విషయాలు వినబడ్డాయి. ఎందుకంటే కొరటాల శివ ఖచ్చితంగా దేవరాని ఎక్కడికో తీసుకుని పోతాడు, ఎన్టీఆర్ యాక్టింగ్తో ఎక్కడికో వెళ్ళిపోతుంది, అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చింపేస్తాడు అనేక వాదనలు వినిపించాయి. మొదటి నుంచి దేవరా ఒక ఫ్లాప్ టాక్తోనే రిలీజ్ అయింది. రిలీజ్ కాకముందే ఫ్లాప్ టాక్తో రిలీజ్ అయిన సినిమా ఏ విధంగా ఉంటుంది ఖచ్చితంగా ఇప్పుడు చాలామంది చూస్తుంటారు. అయితే ఇందులో చాలామంది ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత ఈ వీడియో చేయడం జరిగింది. ఒకవైపు సినిమా విషయాన్ని పక్కన పెడితే ఒపీనియన్ పరంగా మొట్టమొదటి ఫ్యాన్స్ నుంచి కావచ్చు, సాధారణ ఆడియన్స్, ఎందుకంటే ఫ్యాన్స్ కన్నా సాధారణ ఆడియన్స్ ఎప్పుడు మనకు ముఖ్యం. ఫ్యాన్స్ అభిప్రాయాలు బాగోకపోయినా సరే, మా హీరో బాగా డ్యాన్స్ చేశాడు, మా హీరో బాగా డైలాగ్స్ చెప్పాడు, మా హీరో చాలా బాగా నటించాడు అనే విషయాలు మీద సినిమా హిట్ అనే ఒక అభిప్రాయానికి వచ్చేస్తారు ఫ్యాన్స్. కానీ సాధారణ ప్రేక్షకుడు ఏ విధంగా చూస్తాడనేది ముఖ్యం. సాధారణ ప్రేక్షకుడు చెప్తున్న విషయం ఒకటే, దేవరా సినిమా పార్ట్ 1 బొక్క, ఇంకా పార్ట్ 2 ఎందుకు అనే ఒక మాట ఒక మాస్ లాంగ్వేజ్లో బయట వినిపిస్తుంది. ఎందుకంటే పార్ట్ 1 సరిగ్గా కొరటాల శివ తెరకెక్కించలేకపోయాడు అనేది విషయం వినిపిస్తుంది. ఈ దేవరా సినిమాకు కన్నా ముందు కొరటాల శివ ఆచార్య సినిమా మెగాస్టార్ చిరంజీవితో చేయడం జరిగింది. అందులో మెగాస్టార్ చిరంజీవి వేలు పెట్టి కథను మొత్తం కెలికేసి ఏదేదో చేసేసాడు, దానివల్లే ఆచార్య సినిమా హిట్ కాలేదు అనేది కొరటాల శివ వర్గీయుల నుంచి బయట సోషల్ మీడియా వేదికగా చాలా గుప్పుమన్న విషయం. ఆ ఎఫెక్ట్తోనే దేవరా సినిమాల మీద పడే అవకాశం ఉందని, ఇది మొత్తం చిరంజీవే చేశాడు, చిరంజీవే కథను కెలికేశాడు, లేకపోతే ఆచార్య సినిమా సూపర్ హిట్ అయిపోయేది కొరటాల శివ డైరెక్షన్ చేసి ఉండుంటే అని కొరటాల వర్గీయులు పూర్తిగా కూడా దీన్ని ఒక సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగింది. సరే, అక్కడ వరకు అనుకుందాం. మరి దేవరా సినిమాకి ఏమైంది? దేవరా సినిమాలో ఉండే ట్విస్టులు చిన్న పిల్లాడు కూడా ముందుగానే అంచనా వేసి చెప్పేసే ట్విస్టులు. ఏదో బాహుబలి రేంజ్లో కట్టప్ప బాహుబలిని ఎందుకు పొడిచాడు అని ఒక సస్పెన్స్ పెట్టి రాజమౌళి పార్ట్ 2 వరకు తీసుకుని వెళ్తే, దేవరా సినిమాలో దేవరాని ఎవరు పొడిచారు అంటూ ఒక సస్పెన్స్ పెట్టేసి వదిలేశాడు. అసలు పార్ట్ 1లో నువ్వు పెట్టిన సస్పెన్స్లు ఎవరికైనా సరే అంత రుచికెక్కాయా? నువ్వు చెప్పిన సస్పెన్స్ ఏంటి? అసలు ముందు కొడుకు తండ్రిగా నటిస్తూ అందరినీ చంపేస్తున్నాడు అనే ట్విస్ట్, అదేమి ట్విస్టా? ఎన్ని సినిమాల్లో చూడలేదు. ఒక డబల్ రోల్ పెట్టిన తర్వాత ఖచ్చితంగా కొడుకు తండ్రిలా యాక్ట్ చేయొచ్చు, తండ్రి కొడుకులా యాక్ట్ చేయొచ్చు. అది చిన్న పిల్లాడికి కూడా, ఒకటో తరగతి పిల్లాడికి కూడా అర్థమైపోయే సస్పెన్స్. అలాంటి సస్పెన్స్ పెట్టావు. పూర్తిగా కొరటాల శివ డైరెక్షన్ అనేది విఫలమైంది. అసలు కథ అనేది చాలా సాదా సీదా కథ, దీనికి 2 పార్ట్లు అనేవి అనవసరం అనేది అందరి అభిప్రాయం. ఇక సాధారణ ప్రేక్షకుడు ఏం చెప్తున్నాడు అనేది మీ ముందు పెట్టాను. ఇంకా సినిమాకు సంబంధించి ఓకే, ఎన్టీఆర్ డ్యాన్సులు, యాక్టింగ్, డైలాగ్ డెలివరీ పూర్తిగా అన్ని యాజిటీస్గా 100% ఎన్టీఆర్ ఏమి ఇవ్వాలో అంతకు మించే ఇచ్చాడు. ఇంకా తన నటన రోజు రోజుకు పెరుగుతూనే ఉంటుంది, మెరుగుపడుతూనే ఉంటుంది. ఆ విషయంలో ఎన్టీఆర్ని కొట్టేవాడే లేడు, అది టాలీవుడ్లో ఉన్న మాట, అది నిజం, అది ఎప్పటికీ అలాగే కొనసాగుతుంది డ్యాన్సుల పరంగా ఏదైనా సరే. అసలు బాలీవుడ్ నుంచి జాన్వీ కపూర్ని తీసుకొచ్చి ఈ సినిమాలో ఇరికించడం ఎందుకు కొరటాల శివ అనే మాట మరొకటి వినిపిస్తుంది. ఎందుకు శివ, ఎవరూ లేరా? జాన్వీ కపూర్ని తీసుకుని వచ్చి ఏదో 2 సాంగ్స్ పెట్టి ఏదో అల్లాడించేద్దాం, ఏదో చేసేద్దాం అనుకున్నాం. కానీ ఇది ముందు ఒక సినిమాలో పార్ట్ 1లో ఇంటర్వెల్ వరకు కూడా, ఇంటర్వెల్ అయిన తర్వాత హీరోయిన్స్కి వచ్చి ఇంటర్వెల్ తర్వాత తీసుకొచ్చిన హీరోయిన్స్ ఎంతసేపు ఉంచావు, ఆమెకి ఇచ్చిన డైలాగ్ ఏంటి, ఆమె యాక్టింగ్ ఏంటి అంటే 2 పాటలు ఐటమ్ సాంగ్లా పెట్టేసి నడిపించేస్తే బాలీవుడ్ నుంచి ఒక హీరోయిన్ వచ్చేసింది, హీరోయిన్కి ఎక్కువ బడ్జెట్ ఇచ్చేసాం, సినిమా బడ్జెట్ పెరిగిపోయింది, అన్ని కోట్లు 100 కోట్లు పెట్టి మేము బడ్జెట్ పెట్టి సినిమా తీసేసామంటే ప్రేక్షకులు వచ్చి టికెట్ కొనేసి సినిమా చూసేస్తాడా అంటే అస్సలు జరగని పని. ఎందుకు ఇలాంటి తప్పిదాలు టాలీవుడ్ డైరెక్టర్స్ పదే పదే చేస్తున్నారు? అందులో కొరటాల శివ ఆచార్య సినిమాతోటి నువ్వు ఒక గుణపాఠం నేర్చుకోవాలి, కానీ నేర్చుకోలేదు. ఎన్టీఆర్పై ప్రయోగం చేశావు. ఎన్టీఆర్ సైతం కూడా ఒక సాధారణ కథను ఎంచుకొని తప్పిదం చేశాడు. ఆ తప్పిదం చేసినప్పటికీ అది ఒక పార్ట్తోనే కంప్లీట్ అయిపోయే సినిమా, దానికి 2వ పార్ట్ పెట్టావు. అసలు మొదటి పార్టే ఇంత అట్టర్ ఫ్లాప్ అయిపోతే, ఆ అట్టర్ ఫ్లాప్ అని ప్రస్తుతం అయితే
తెలుగు ప్రేక్షకులు ఒప్పుకోనప్పటికీ అది ఇన్ని కలెక్షన్లు వచ్చేసని చెప్పినప్పటికీ సాధారణ ప్రేక్షకుల వర్షన్లో అది ఫ్లాప్ సినిమానే. దేవరా అనేది ఒక ఫ్లాప్ సినిమాగా మిగిలిపోతుంది ఖచ్చితంగా. ఎన్ని డబ్బులు ఎన్ని కోట్లు వచ్చాయని కాదు, కానీ కథపరంగా మాత్రం చాలా వీకెస్ట్ పాయింట్లో ఉంది. ఇక పార్ట్ 2 అనే దరిద్రం గురించి ఆలోచించకపోవడం చాలా మంచిదని తెలుగు ప్రేక్షకులు చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా కొరటాల శివ మారాలి అంటూ కూడా ప్రేక్షకులు హితబోధ చేస్తున్నారు. ఇంకా ఎన్టీఆర్ కథల విషయంలో ఏ విధంగా ఉండబోతాడో చూడాలి. కొరటాల శివ ఎన్టీఆర్ మరొకసారి డిస్కస్ చేసుకొని పార్ట్ 2 ఆపేస్తే ఫ్యాన్స్ మాత్రం చాలా మంచిగా ఫీల్ అవుతారని కూడా ఒక వినికిడి వినిపిస్తుంది పూర్తిగా. ఇక దేవరా సినిమా గురించి ఇది ఫైనల్ రిపోర్ట్. కథ అనేది సినిమా చూస్తే మీరు తెలుసుకోవాలి. కథ మొత్తం నేను చెప్పేస్తే మీరు సినిమా చూడాల్సిన అవసరం లేదు. కానీ కథలో బలాలేంటి బలహీనతలు ఏంటి అని డిస్కస్ చేయడానికి కూడా అసలు కథే బలహీనత. అసలు ఒక మంచి స్టోరీని ఎంచుకున్నావు, ఒక మంచి కాజ్ని ఎంచుకున్నావు, కానీ నరేషన్ ఏది, అందులో ట్విస్ట్ ఏది, ఆ డైలాగులు పెట్టావు సరే, ఆ డాన్సులు ఉన్నాయి ఓకే, కథలో బలమేది, ఒక సాధారణ స్టోరీని ఏదో మలచాలని మలిచావు, కానీ అది మలిచి కింద పడిపోయింది. అయితే పూర్తిగా కూడా ఇప్పటికైనా సరే కొరటాల శివ పాతకాలం కథల నుంచి కొత్త తరం కథలకు రావాలని కూడా సాధారణ ప్రేక్షకుడు కోరుతున్నాడు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.